అందరికీ ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారా? మరి దేవుడు కృపను బట్టి మరి నన్ను కూడా దేవుడు ఎంతో తన కృపతో నింపుతున్నాడు. అయితే ఈరోజు కంటిన్యూషన్ అండి. మొన్న న్యూ టెస్టిమెంట్ సర్వే చెప్పుకున్నాం కదా, దాని కంటిన్యూషన్ చెప్తున్నాను. ఇప్పుడు సినాప్టిక్ గాస్పెల్స్ గురించి చెప్తానని చెప్పాను కదండి. ఇది సమాంతర సువార్త అని కూడా అంటారు. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కొత్త నిబంధనలో అసలు ఏ గ్రంథాలని సినాప్టిక్ గాస్పెల్స్ అని పిలిచారు, అవి ఏ గ్రంథాలు, వాటికి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తానండి. అంతకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నమ్మకమైన దేవుడు, పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి ప్రభువా, ఇదిగోనైనా ఈరోజు మేము సినాప్టిక్ గాస్పెల్స్ గురించి చెప్పుకుంటూ ఉండగా ఇదిగోనైనా జ్ఞానముతో మమ్మల్ని నింపండి. ఇంకా అనేక విషయాలు మేము గ్రహించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. అయితే ఈ సినాప్టిక్ గాస్పెల్స్ని సినాప్టిక్ ఇంగ్లీష్లో మనం SNOPTIC అంటాం కదండి, దీన్ని సినాప్టిక్ అంటారు. దీన్ని మనం ఎలా చదువుతామంటే సన్ ప్లస్ ఆప్టిక్ టు లుక్ సిమిలర్. దాన్ని మనం ఈ సినాప్టిక్ని మనం సపరేట్ చేసే సన్ ప్లస్ ఆప్టిక్ అంటే రెండు కూడా మనకి సిమిలర్గానే కనిపిస్తాయి కదండి. సో సువార్త కోసం సినాప్టిక్ అనే పదాన్ని మొట్టమొదటిగా 1776లో జేజే గ్రిష్బ్యాచ్ అనే ఈయన జర్మన్ పండితుడు అనమాట. ఈ జర్మన్ పండితుడు 1776లో ఈ సినాప్టిక్ అనే ఒక పదాన్ని ఆయన మొట్టమొదటిగా ఉపయోగించడం అనేది మనం చూస్తామండి. అయితే ఆయన మొదటి 3 సువార్తలను అధ్యయనం చేశారు. మనకి కొత్త నిబంధన మొదటి 3 అధ్యాయాలు ఏంటండి? మత్తయి, మార్కు, లూకా. ఈ 3 అధ్యాయాలు కూడా ఈ జర్మన్ పండితుడు ఈయన బాగా స్టడీ చేయడం అనేది జరిగింది. అయితే మొదటగా రాయబడిన సువార్త మొదటిగా రాయబడింది ఏంటి అంటే మత్తయిని మన బుక్స్ వైజ్ అంటే మన న్యూ టెస్టిమెంట్ చదివే విధానం బట్టి మత్తయి ముందు ఉంటుందండి. కానీ మనము ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే ఈ మార్కు అనేది ఫస్ట్ రాశారండి. ఈ మార్కు అనేది మొట్టమొదటి పుస్తకం అని మనకి ఇక్కడ వివరిస్తున్నారు. ఇది క్రీస్తు శకం 67లో రాయబడిందండి. చాలామంది ఇలా అంటే 67వ శతాబ్దంలోనే రాయబడింది అని అంగీకరించడం అనేది చేస్తారు. ఏ గ్రంథం అండి ఇది? మార్కు గ్రంథం. ఇదే మొట్టమొదటిగా రాసిన గ్రంథం అని, పుస్తకం అని మనకు తెలుస్తుందండి. అయితే చివరి సువార్త యోహాను. చివరిది ఏంటండి? యోహాను. అయితే ఇది సుమారు క్రీస్తు శకం 100లో రాయబడింది కాబట్టి సువార్తలు క్రీస్తు శకం 67-100 మధ్యలో. మార్కేమో మొట్టమొదటిగా రాయబడింది, మరి యోహాను చివరి పుస్తకం కింద రాయబడింది. అయితే ఏదేమైనా 67 క్రీస్తు శతకం అలానే 100 ఈ కాలంలో ఇవి రాయబడ్డాయని మనం తెలుసుకోవచ్చండి. అయితే యేసు మొదట 33 సంవత్సరాలు ఉన్నారు కదండి మనకి భూమి మీద. అయితే మరియు ఆయన మధ్యలో 34 సంవత్సరాలు విరామం అనేది మనకి కనిపిస్తుంది కదండి. 34 సంవత్సరాల విరామం అనేది మనకు కనిపిస్తుంది. ఈ 34 సంవత్సరాలు ఒక ముఖ్యమైన కాలం అని, దీన్నే మౌఖిక సాంప్రదాయం అని కూడా పిలుస్తారండి. అయితే ఈ 34 సంవత్సరాల పాటు కూడా ఇక్కడ యేసు గురించి రాయడానికి ఎవరు కూడా ఆసక్తి అనేది చూపలేదండి. అర్థమైందండి? యేసుక్రీస్తు గురించి కానీ మరి ఇంకా దేని గురించి కూడా రాయడానికి ఇష్టపడలేదు. రెండోది అప్పుడు మౌఖిక సాంప్రదాయం అనేది ఎక్కువగా ఉండేదండి. సో ఆ రీతిగా అక్కడ పరిస్థితులు ఆ రీతిగా ఉన్నాయండి. అయితే సువార్త రాయడంలో ఎందుకు ఆలస్యం జరిగింది, అసలు ఎందుకు సువార్తను రాయడానికి ఎందుకు మనకి టైం పట్టింది అనేది కూడా మరి ఇప్పుడు నేర్చుకుందామండి. సువార్త రాయాలనే ఆదేశం ఏదీ లేదు. పాత నిబంధనలో మోషే రాయాలనే ఆదేశం ఉంది. మనం పాత నిబంధన చూస్తే దేవుడు చాలా స్పష్టంగా మోషేతో మాట్లాడతాడు. మోషే, నువ్వు ఆజ్ఞలు రాయి, ఏ విధంగా జీవించాలి, దేవుని పండుగలు ఏ విధంగా ఆచరించాలి, ఇజ్రాయేలు ఏ సమయానికి మందిరానికి రావాలి, మందిరంలో సంవత్సరానికి ఏ సమయంలో రావాలి, ఏ టైంలో రావాలి, ఇవన్నీ కూడా మోషే ద్వారా చెప్పి ఆయన ఖండితంగా అది రాయమని చెప్పారు. మన కొత్త నిబంధనకు వచ్చినప్పటికి అసలు గ్రంథం రాయమని కానీ లేకపోతే రాయాలనే ఒక ఆదేశం ఏమీ లేదండి.
అయితే సువార్త ప్రకటన అప్పట్లో మౌఖిక రూపంలోనే ఉండేది. మనం బైబిల్లో చూస్తే యేసుక్రీస్తు గారు కూడా మౌఖిక రూపంలోనే అందరికీ కూడా సువార్తను చెప్పేవారు కదండి. ఈ రీతిగానే ఆ కాలంలో ఈ మౌఖిక సాంప్రదాయం అనేది ఎక్కువగా ఉండేదన్నమాట. అయితే యేసు పునరాగమనం త్వరలోనే జరుగుతుందనే బలమైన నిరీక్షణ, యేసు తమ జీవిత కాలంలో తిరిగి వస్తారని శిష్యులు ఆశించారు. ఇంకా ఎందుకు ఆలస్యం జరిగింది అంటే శిష్యులు ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు ఇంకా వస్తానన్నారు కదా, ఆయన పునరుద్ధానుడై లేచి మళ్ళీ మన కొరకు వస్తాడు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు రాయడం ఆలస్యం అనేది జరిగిందని మనం చెప్పవచ్చండి. మూడవది, ఎందుకు లేట్ అయింది సువార్త రాయడానికి? ఈ మౌఖిక సాంప్రదాయానికి ప్రాధాన్యత నేటి తరానికి లిఖిత సాంప్రదాయం ముఖ్యమైంది. ఈ మౌఖిక సాంప్రదాయం అనేది ముందు కాలం వారికి అది అలవాటుగా ఉంటే, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ రోజుల్లో అయితే మనకి పుస్తకాలు లిఖిత రూపం అనేది చాలా ముఖ్యమైనదండి. అయితే కానీ శతాబ్దాల ప్రారంభంలో మౌఖిక సాంప్రదాయాన్ని లిఖిత సాంప్రదాయంతో సమానంగా పరిగణించేవారు. ప్రజల్లో అక్షర సత్య రేటు తక్కువగా ఉండేది. ఎందుకు లేట్ అయింది సువార్త రాయడానికి అంటే అప్పట్లో మౌఖిక సాంప్రదాయం ఎక్కువగా ఉండేది. ప్రజలు కూడా అదే ఎక్కువగా ఇష్టపడేవారండి. ఎందుకంటే చాలామంది అక్షర సత్య రానివారు, అంటే చదవడం కానీ రాయడం ఈ రాతలో ఇవి కొంచెం తక్కువ మందికి వచ్చేవి కాదండి. ఎక్కువ మందికి వచ్చేవి కాదు, తక్కువ మంది ఉండేవారు. ఆ రీతిగా సువార్త రాయడానికి కూడా మనకి లేట్ అయింది. నెక్స్ట్ నాలుగోది, ప్రత్యక్ష సాక్షుల ఉనికి. దీనివల్ల కూడా మనకి సువార్త రాయడానికి అనేది లేట్ అవ్వడం అనేది జరిగిందండి. నెక్స్ట్, సువార్త గ్రంథాలు రాయడానికి దారితీసిన అంశాలు. అసలు ఎందుకు సువార్త గ్రంథాలు రాయాలి, అసలు రాయవలసిన అవసరం ఏంటి అనే కొన్ని సిచ్యువేషన్స్ మనం చెప్పుకుందామండి. ఫస్ట్, ప్రభు రెండో రాకడ. ఇప్పుడు దేవుని రెండో రాకడ అనేది ప్రతి క్రైస్తవురాలు కూడా నిరీక్షణ కలిగి ఉంటారు కదండి. అది మొట్టమొదటి అసలు సువార్త రాయడం కారణం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా రెండవ రాకడలో వస్తున్నాడనే ఒక కారణాన్ని బట్టి ఆలస్యం కావడంతో ఈ సువార్త రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ రెండోది, సంఘం విస్తరణ. అంటే సంఘం అనేది విస్తారముగా అనేక మందికి తెలియాలి దేవుని సువార్తని. అంటే యూదులకు మౌఖిక సాంప్రదాయం సరిపోద్ది కానీ గ్రీక్ రోమన్ ప్రజలకు లిఖితపూర్వక పత్రాలు ఇష్టపడేవారు. ఇప్పుడు యూదులు ఏంటంటే వారు మౌఖిక అంటే నోటి మాట ద్వారా వారి సాంప్రదాయాన్ని వారి ప్రజల్లో వారు చెప్పడం అనేది అంతవరకే ఉండేదండి. అయితే గ్రీకు రోమన్స్కి మాత్రం లిఖిత రూపంగా ఉండే విధంగానే వారు ఇష్టపడేవారు. ఈ రీతిగా సువార్త చేయడానికి కారణమైంది ఒక అంశం అన్నమాట. మూడవది, ప్రత్యక్ష సాక్షులు కాలం చేయడం. ఈ సువార్త రాయడానికి కారణం ఏంటంటే దేవుని సాక్షులు ఎంతోమంది చనిపోవడం మనం చూస్తామండి. పేతురు గారు ఇంకా అనేక మంది శిష్యులు మరణించడం అనేది హతసాక్షులుగా. నెక్స్ట్ నాలుగవది, కొత్త సవాళ్లకు ప్రతిస్పందన. అంటే హింస మొదలవ్వడం, ఇంకేంటండి తప్పుడు బోధనలు అలానే విస్తృతంగా వ్యాపించడం మరియు సువార్త సమర్థించాల్సిన అవసరం ఏర్పడడం, ఇవన్నీ ఉండడం బట్టి కూడా సువార్త రాయడం అనేది జరిగిందండి. అలానే ప్రాముఖ్యమైన బోధన అవసరం, ఒక ప్రాముఖ్యమైన బోధన అవసరం కాబట్టి ఈ సువార్తకు దారితీసిన అంశాలు ఇవేనండి. ఇవి ఉండడం బట్టి మనకి సువార్తను రాయడం అనేది జరిగింది ఈ విధంగా. నెక్స్ట్, సినాప్టిక్ మరియు యోహాను సువార్త మధ్య వ్యత్యాసాలండి. ఈ సినాప్టిక్ అంటే ఏంటండి చెప్పాను. సినాప్టిక్ అంటే 3 గ్రంథాలు, మత్తయి, మార్కు, లూకా, ఈ 3 కలిపి సినాప్టిక్ అంటారన్నాను. మరి యోహాను సువార్త, అసలు ఈ 3 గ్రంథాలని కలిపి మనం సినాప్టిక్ అని పిలుస్తున్నాం కదండి. అయితే ఈ 3 గ్రంథాలకి మరియు యోహాను గ్రంథానికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, తేడాలు ఏంటి అనేది మనం నేర్చుకుందామండి. అయితే మొట్టమొదటిగా 500 మందికి ఆహారం పెట్టడం, సముద్రం మీద నడవడం, అలానే పరిచయాలతో వాదన, ఈ 3 కూడా మనం చూస్తామండి. ఈ సిమిలారిటీస్ అనేవి మనం ఈ గ్రంథాల్లో మనకు కనిపిస్తుంది. అయితే ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే విషయం మరియు సారాంశం గురించి చెప్తానండి. ఇక్కడ ఉపమానాలు, దెయ్యాలు అలానే మరియు దెయ్యాలను వెళ్ళగొట్టడం,
అలానే కుష్టి రోగులు స్వస్థపరచడము, అలానే పన్నులు వసూలు చేసేవారు, అలానే కథలు, అలానే బాల్య వృత్తాంతాలు, యేసు శోధన, రూపాంతరం, కొండల మీద ప్రసంగం మొదలైనవి సినాప్టిక్ సువార్తలకు ప్రత్యక్షమైనవి. అంటే ఏంటి సినాప్టిక్ సువార్తలు అంటే? ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా ఈ మత్తాయి, మార్కు, లూకాలో మనకు కనిపిస్తాయి. అయితే నికోదేముతో జరిగిన సంఘటన శ్రద్ధగా వినండి. అలానే సమరయ స్త్రీతో దేవుడు యేసుక్రీస్తు మాట్లాడినట్టు, యేసు శిష్యుల పాదాలు కడగడం, అలానే ఫిలాతు మరియు తోమాతో యేసు సంభాషణ వంటివి, అలానే యోహాను సువార్తకు ప్రత్యక్షమైన విషయాలు. ఈ దెయ్యాలు పట్టడం, దేవుడు కుష్ఠరోగుల్ని విడిపించడము, అలానే దేవుడు అలానే ఇంకేంటండి కథలు, వృత్తాంతాలు, యేసు శోధన, రూపాంతరం, ఇవన్నీ కలిపితే సినాప్టిక్ గాస్పెల్స్లోకి వస్తాయి డిఫరెన్సెస్. మనం యోహాను సువార్తలో చూస్తే యోహాను సువార్తలో ఏముంటుందండి? నికోదేము సంఘటన, సమరయ స్త్రీ సంఘటన, అలానే యేసుక్రీస్తు పాదాలు కడగడము, అలానే ఇంకేంటండి ఫిలాతు మరియు తోమాలతో యేసు సంభాషణ చేయడం, ఇవన్నీ కూడా యోహాను సువార్తలో మనకు కనిపిస్తాయి. ఈ సువార్తకి ఆ విషయాలు అనేవి డిఫరెంట్గా ఉన్నాయండి. రెండవది భౌతిక వర్ణ. మొదటి 3 సువార్తలు యేసు గలీలియో మరియు యెరూషలేమును ఆయన పరిచర్య వివరిస్తాయి. ఈ మొదటి 3 సువార్తలు ఏదండి? మత్తయి, మార్కు, లూకా, ఈ 3 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు గారు గలీలియోలోను అలానే యెరూషలేంలోను ఆయన పరిచర్య గురించి వివరించడం అనేది మనం చూస్తాం. గలీలియో, యెరూషలేము. యోహాను సువార్తలో యేసు పరిచర్య ఎక్కువగా యెరూషలేంలో మరియు యూదులలో జరుగుతుంది. అక్కడైతే గలీలియో, యెరూషలేంలో జరిగినట్టు మనకి 3 సువార్తల్లో చూస్తామండి సినాప్టిక్లో. మరి కిందకు వచ్చి యోహాను దగ్గరికి వచ్చినప్పటికి మనం యెరూషలేంలో, యూదుల్లో మాత్రమే ఆయన పరిచర్యను చూస్తామండి. ఈ విధంగా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి ఆయన పరిచర్య విషయంలోనూ. అలానే కాలక్రమం అంటే యేసు పరిచర్య ప్రారంభం. అసలు ఈ 3 గ్రంథాల్లో యేసుక్రీస్తు వారి పరిచర్య ప్రారంభం ఏ విధంగా స్టార్ట్ అయిందన్నది మనం ఈ సినాప్టిక్ గాస్పెల్స్లో ఫస్ట్ చూద్దాం. ఈ 3 సువార్తలు బాప్తిసమిచ్చు యోహాను చెరసాలలో బంధింపబడిన తరువాత యేసు పరిచర్యను నమోదు చేశాయి. ఈ బాప్తిసమిచ్చే యోహాను చెరసాలలో వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు గారు పరిచర్య స్టార్ట్ చేశారు అనే విషయాన్ని నమోదు చేయడం అనేది జరిగింది ఈ మత్తయి, లూకా, మార్కులో. అంటే ఈ సినాప్టిక్ గాస్పెల్స్లో యేసుక్రీస్తు పరిచర్య అప్పుడు స్టార్ట్ అయింది. అంటే మార్కు 1వ అధ్యాయంలో చూస్తే 14-20 వచనాలు. అలానే యోహాను సువార్తలో ప్రకారము యేసు పరిచర్య బాప్తిసమిచ్చు యోహాను కాలంలోనే ప్రారంభమైంది. యోహాను సువార్తలో మనం చూస్తే యేసుక్రీస్తు పరిచర్య యోహాను పుట్టిన తర్వాత ఆయన కాలంలోనే ప్రారంభమైంది. ఆయన కాలంలోనే బాప్తిసమిచ్చు యోహాను ఉన్న కాలంలో స్టార్ట్ అయిందని చెప్పడం జరుగుతుంది. ఆ గ్రంథాల్లో ఈయన జైల్లో చెరసాల్లోకి వెళ్ళిపోయాక స్టార్ట్ అయిందని ఆ 3 సువార్తలు చెప్తుంది సినాప్టిక్. ఈ విధంగా డిఫరెన్సెస్ అనేవి కాలక్రమేణా ఆయన పరిచర్యలో కూడా మనం డిఫరెన్సెస్ అనేవి ఈ గ్రంథాల్లో చూస్తామండి. నెక్స్ట్ యేసు పరిచర్య కాల వ్యవధి ఎలా ఉందో చూద్దామండి. ఈ సినాప్టిక్ సువార్తలో యేసు పరిచర్య కాల వ్యవధి నిర్ణయించడం చాలా కష్టమండి ఈ 3 సువార్తల్లోనూ. అయితే మన యోహాన్లో చూస్తే పస్కా పండుగ కోసం ఒకసారి మాత్రమే యెరూషలేము సందర్శించినట్టు, కానీ యోహాను సువార్తలో యేసు 3 పస్కా పండుగలు హాజరయ్యారు. దీనిని బట్టి యేసు పరిచర్య సుమారు 3 సంవత్సరాలు కొనసాగిందని తెలుస్తుంది. మనం ఈ సినాప్టిక్ గాస్పెల్స్లో చూస్తే మనకి ఆయన కాల వ్యవధి పరిచర్య అనేది చెప్పడం కష్టమండి. ఎలా చూసినప్పటికీ కూడా ఆయన ఒకసారి మాత్రమే ఈయన యెరూషలేము పస్కా పండుగ రోజు నాడు యెరూషలేమును సందర్శించారని మనకు కనిపిస్తుందండి. మరి ఇది పక్కన పెడితే యోహాను సువార్తలో చూస్తే యేసుక్రీస్తు గారు మరి పస్కా పండుగకు 3 సార్లు యెరూషలేం వెళ్ళినట్లు, అంటే హాజరైనట్లు, అలా 3 సంవత్సరాలు ఆయన పరిచర్య కాల వ్యవధి కొనసాగిందని ఈ యోహాను సువార్త మనకి చెప్తుంది. అంటే తేడా డిఫరెన్సెస్ అనేవి సినాప్టిక్కి యోహాను సువార్తకి తేడాలు ఉన్నాయండి, డిఫరెన్సెస్ కాల వ్యవధిలో కూడా. నెక్స్ట్ లాస్ట్దండి దేవాలయాన్ని శుద్ధి చేసిన సమయం.
దేవాలయాన్ని శుద్ధి చేసిన సమయం గురించి కూడా మనం నేర్చుకుందామండి. యోహాను సువార్త కాలక్రమాన్ని అనుసరించలేదు. ఎందుకంటే యోహాను సువార్త కాలక్రమం కంటే ఎక్కువగా దైవశాస్త్రపరమైంది. ఇప్పుడు యోహాను సువార్తకిని ఈ సినాప్టిక్కి మనం చూస్తే ఈ యోహాను సువార్తలో ఇది కాలక్రమం అనేది కంటిన్యూ అవ్వలేదండి. ఎందుకంటే ఇది దైవ ప్రకారంగా వెళ్ళిన ఒక సువార్త అండి. సో ఇది కాలక్రమేణా ఉందని మనం అనుకోకూడదు. అయితే ఈ సినాప్టిక్ సువార్తల్లో యేసు యెరూషలేమునకు తన చివరి సందర్శనలో దేవాలయాన్ని శుద్ధి చేశారు. మనకు లాస్ట్లో చూస్తే దేవుడు దేవాలయం శుద్ధి చేసినట్లు, అలానే యోహాను సువార్తలో ఈ సంఘటన యేసు బహిరంగంగా పరిచర్య ప్రారంభంలో జరిగినట్లు పేర్కొనబడింది. యోహాను సువార్తలో ఇది ఈయన పరిచర్య చేసినట్లుగా పేర్కొనబడడం అనేది మనం చూస్తాం యోహాను సువార్తలో. ఈ విధంగా డిఫరెన్సెస్ అనేవి మరి దేవాలయాన్ని శుద్ధి చేయడం అనేది సినాప్టిక్ గాస్పెల్స్లో ఒకలా ఉంది. అలానే యోహాను సువార్తలో మరి జరిగినట్లుగా మాత్రం పేర్కొనబడిందండి. ఈ విధంగా నెక్స్ట్ పదజాలం గురించి కూడా నేర్చుకుందాము. ఈ లాస్ట్లో దాని కింద ఇంకో 2 ఉన్నాయండి, అవి చెప్తున్నాను. పదజాలం సినాప్టిక్ సువార్తలో కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ మత్తయి, మార్కు, లూకాలో ద కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ అని ఉపయోగించారండి ఈ పదాన్ని. అయితే యోహాను తన సువార్తలో దాన్ని కేవలం 2 సార్లు మాత్రమే ఉపయోగించారండి, ద కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ అనేది. అయితే యోహాను ఎక్కువగా ఎటర్నలీ అనే పదాన్ని ఉపయోగించాడండి ఎక్కువగా. దీనికి కారణం ఏంటంటే యెహోవా దానిని మరింత వ్యక్తిగతంగా ఉండాలని కోరుకుంటున్నాడు అనే ఈ ఎటర్నల్లీ అనే పదాన్ని ఈయన ఎక్కువగా వాడారండి. ద కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ అనేది మనం ఈ సినాప్టిక్ సువార్తలో చూస్తే యోహాను సువార్తలో ఒకసారి మాత్రమే చూస్తామండి, కేవలం 2 సార్లు మాత్రమే చూస్తాము. నెక్స్ట్ లాస్ట్ది అండి మెస్సయ్య ఒప్పుకోలు. మనం ఈ 3 సువార్తలు సినాప్టిక్ సువార్తలో చూస్తే తన పరిచర్య చివరిలో మొదటిసారి మెస్సయ్యగా ఒప్పుకున్నట్టు, అంటే లాస్ట్ మినిట్లో ఆయన ఒప్పుకున్నట్లు నేనే మెస్సయ్యను అని మనం ఈ 3 సువార్తల్లో చూస్తామండి సినాప్టిక్లో. కానీ యోహాను సువార్తలో యేసుక్రీస్తు గారు ప్రారంభంలోనే నేను మెస్సయ్య అని ఆయన బిరుదులతో మెస్సయ్య అనిగా గుర్తించడం అనేది మనం చూస్తామండి. ఈ విధంగా ఇక్కడ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయండి. నెక్స్ట్ ఈ విధంగా మనకి ఇప్పటివరకు ఏం చెప్పానండి, సినాప్టిక్ మరియు యోహాను సువార్తకున్న మధ్య తేడాలు చెప్పానండి. ఆయన పరిచర్య ఎలా ఉంది, ఆయన కాల వ్యవధి ఏ విధంగా ఉంది, ఆ విషయాలు దీనికి సినాప్టిక్ యోహానికి డిఫరెన్సెస్ ఏంటి, అలానే దేవాలయము శుద్ధి చేసే ఆ సమయం ఏంటి, పదజాలం ఏంటి, అలానే మెస్సయ్య ఒప్పుకోలు, ఈ విషయాల్లో డిఫరెన్సెస్ అనేవి మనం కనుగొన్నాం కదండి. నెక్స్ట్ మార్కు సువార్త గురించి చెప్తానండి. అసలు మార్కు సువార్త గురించి చెప్తాను. అది డేట్ ఏంటి, ఒకేషన్ ఏంటి, పర్పస్ ఏంటి, దాని సాహిత్య నిర్మాణం ఏంటి, అలానే మత్తయి, అలానే లూకా, ఇవన్నీ కూడా మనం నేర్చుకుందామండి. మొట్టమొదటిగా మార్కు గురించి చెప్తానండి. ఎందుకంటే మార్కుయే ఇందాక చెప్పాను కదండి, ఫస్ట్ రాసిన పుస్తకం ఏంటండి, మార్కు పుస్తకమే. ఇది మనం వివరంగా తెలుసుకుందాము. ఈ అక్షర రూపంలోకి మార్చబడిన మొదటి పుస్తక మార్పండి ఇదే మొదటి పుస్తకము. అలానే మత్తయి మరియు లూకా మార్కును అనుసరించారని చాలామంది పండితులు అంగీకరిస్తారు. అంటే మత్తయి మరియు లూకా అంటే ఫస్ట్ ఇదే రాశారు కాబట్టి పుస్తకం, ఈ వెనకాల ఉన్న 2 గ్రంథాలు అంటే మత్తయి, లూకా వీరిద్దరూ కూడా ఈ మార్కు గారిని వీరు అనుసరించారని కొంతమంది పండితులు చెప్తున్నారండి. యోహాను కూడా మార్కుని అనుసరించాడని కొందరు అంటుంటారు. ఈ మత్తయి, లూకా కాకుండా యోహాను సువార్త రాసిన ఆయన కూడా ఈ మార్కు గారిని అనుసరించారని కొంతమంది అంటూ ఉంటారు. మార్కు పేతురు యొక్క మౌఖిక కథనం నుండి రాయబడిందండి. మార్కు ఆయన కాల వ్యవధిలో ఉన్న ఈ పేతురు యొక్క మౌఖిక, ఆ పేతురు చెప్తున్నవన్నీ కూడా ఆ కథనాలన్నిటి నుంచి ఆయన చెప్పిన వాటి నుండి ఈ మార్కు అనే ఆయన రాశాడని
మనకి ఇక్కడ కనిపిస్తుందండి. అయితే రచయిత గురించి ముందు చెప్పుకుందాం. ఇందులో మార్కు సువార్తలో రచయిత అజ్ఞాతంగా ఉండడానికి కారణం పాఠకులకు తన గురించిన తెలుసునని అతను భావించడం మరియు కొనసాగుతున్న హింస కూడా మరొక కారణం. అయితే ఈ రచయిత పాఠకులు ఎవరైతే చదువుతున్న వారు ఉన్నారో వారు గురించి తెలుసుకోవడం, అతను భావించడం, అలానే అక్కడ కొనసాగుతున్న హింసలు ఇవన్నీ కూడా ఉండడానికి మరొక కారణం అని చెప్పచ్చండి. తర్వాత తొలి సంఘం ఈ పుస్తకానికి మార్కుకి దేవుని సువార్త అని పేరు పెట్టిందండి. ఏదైతే తొలి సంఘం ఉందో ఆ తొలి సంఘం ఈ పుస్తకానికి మార్కు అని పేరు పెట్టడం ఎందుకంటే తొలి సంఘము పితామహుడైన పాపియా మరియు బిషప్ ఆఫ్ హెరోఫాల్స్ ప్రకారం పేతురునకు వ్యాఖ్యాతగా మారిన ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రభు చెప్పిన మరియు చేసిన అనేక విషయాలు ఎలా క్రమబద్ధంగా లేనప్పటికీ అతను ఖచ్చితంగా రాశాడు. అంటే పుస్తకాలు క్రమబద్ధంగా లేనప్పటికీ అక్కడ ఉన్న విషయాలు, అక్కడ ఉన్న ప్రతిదీ కూడా క్రమబద్ధంగా పెట్టి దాన్ని రాయడం అనేది మార్కు గారు చేశారండి. మార్కు పేతురు బోధన వ్యాఖ్యానించాడు. అంటే అతడు అరమిక్ నుండి గ్రీకులోకి అనువదించాడు. అక్కడ పేతురేమో అరమిక్ భాష మాట్లాడుతుంటే ఈ మార్కు గారు దీన్ని గ్రీకులో కన్వర్ట్ చేసుకుని ఆయన రాయడం, ఆయన చెప్పిన బోధనలో రాయడం అనేది జరిగింది. అయితే మరొక వ్యాఖ్యానం ఏమిటంటే పేతురు ప్రసంగం యొక్క చట్టం ఆధారంగా మార్కు ఈ సువార్తను రాశాడు. అంటే పేతురుని అనుసరించి ఈయన ఏం చేశాడండి, ఆ పేతురు వ్యాఖ్యానం చేసిన ప్రతి ఒక్క కథనాన్ని కూడా లేకపోతే ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఈయన అరబిక్ భాష నుంచి ఈయన దాన్ని తర్జుమా చేసి గ్రీకు భాషలో అనువదించడం అనేది మనం చూస్తామండి. ఈ విధంగా రచయిత మనకు కనిపిస్తాడు. అలానే మార్కు ఇతర పుస్తకాల్లో కూడా ప్రస్తావించబడ్డాడు. అంటే వేరే పుస్తకాల్లో చూస్తే కూడా ఈ మార్కు గురించి ప్రస్తావించడం అనేది మనం చూస్తామండి. అంటే అపోస్తల కార్యముల్లో 12 నుంచి అధ్యాయంలో 12 వచనము, అలానే 20 అధ్యాయంలో 13 వచనము, 15 అధ్యాయం 37, 39, అలానే కొలసేలు, అలానే తిమోతి పత్రికలో ఇలా మార్కు యోహాను మార్కు అని కూడా పిలుస్తారు. మార్కుని యోహాను మార్కు అని కూడా పిలవడం అనేది మనం చూస్తామండి అపోస్తల కార్యంలో. ఈ విధంగా ఈయన గురించి కొన్ని పుస్తకాల్లో పేర్కొనబడడం అనేది జరిగింది. ఈ విధంగా రచయిత అనేవాడు ఉన్నాడండి. మరి తేదీ గురించి కూడా చెప్తానండి. మార్కు తేదీ ఏంటనేది చర్చ్ ఫాదర్ ఇరానియస్ అనే ఆయన ప్రకారంగా చూస్తే ఈ రోమ్లో పేతురు మరణించిన తర్వాత మార్కు సువార్త రాయబడింది. అంటే పేతురు చనిపోయాక రాయబడిందని వీళ్ళు చెప్తున్న చర్చ్ ఫాదర్ ఆఫ్ ఇరానియస్ అని ఆయన. ఆ తర్వాత క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండర్ ఈయన ప్రకారం చూస్తే మార్కు సువార్త పేతురు జీవించి ఉన్న కాలంలో రాయబడింది, సుమారు క్రీస్తు శకం 42లో అని ఈయన నమ్ముతారండి. అంటే వాళ్ళేమో ఫాదర్ ఆఫ్ ఇరానియస్ వాళ్ళేమో వారి ప్రకారం ఏమంటే పేతురు చనిపోయాక మార్కు ఇది రాశాడని. వీళ్ళేటంటే అలెగ్జాండర్ ఈ ప్రకారంగా మనం చూస్తే ఈ మార్కు గారు ఆ పేతురు గారు ఉన్న కాలంలోనే రాశారని మనకు ఇక్కడ గ్రహిస్తామండి. చాలామంది పండితులు మార్కు సువార్త క్రీస్తు శకం 60లో రాయబడిందని అంటారు. ఎందుకంటే మార్కు 13వ అధ్యాయంలో యేసు దేవాలయం గురించి మాట్లాడతారు. అయితే చాలామంది నమ్మేది ఏంటంటే క్రీస్తు శకం 60లో రాయబడింది అని కొంతమంది పండితులు నమ్ముతారు. ఎందుకంటే ఈయన ఒక చోట దేవుని దేవాలయం, యేసు దేవాలయం గురించి ఈయన మాట్లాడడం మనం చూస్తామండి. అయితే క్రీస్తు శకం 70లో దేవాలయం కొరకు దేవాలయం నాశనం చేయబడిందండి 70లో. కొంతమంది పండితులు ఏమంటున్నారంటే మార్కు సువార్త దేవాలయం నాశనం అయిన తర్వాత రాయబడిందని, అంటే క్రీస్తు శకం 71లో, అంటే 70 నుంచి 73 మధ్యకాలంలో రాశారని ఇంకొంతమంది అంటున్నారండి. కొంతమంది ఏమో దేవాలయానికి ముందు, అంటే దేవాలయం పడకముందు క్రీస్తు శకం 70 కంటే ముందే రాశారని కొంతమంది, అంటే ఎగ్జాక్ట్లీ 62, 60 కాలినాటం కాలంలో. మరి కొంతమంది పండితులు ఏంటంటే ఈయన ఈ 70 అంటే మందిరం యేసు దేవాలయం కూలిపోయాక అప్పుడు రాశారు 70ని 73 మధ్య కాలంలో అని కొంతమంది నమ్ముతున్నారండి మార్కు గారి గురించి.
ఈ విధంగా ఆ డేట్స్ అనేవి ఉన్నాయండి మార్కు గ్రంథం గురించి. సందర్భం: నరమాంస భక్షణ, ఇతర మానవుల మాంసాన్ని లేదా శరీర భాగాలను తినడం, క్రైస్తవుల అన్యమత పండుగలలో పాల్గొనడం లేదనే కారణం, మనుషుల పట్ల ద్వేషం, ప్రకృతి వైపరీత్యాలు క్రైస్తవులే కారణమని నిందించబడ్డారు. క్రీస్తు శక 64లో నగరంలో అగ్ని ప్రమాదం జరగగా దానికి నీరో క్రైస్తవులను నిందించాడు. అపోస్తులు మరియు క్రైస్తవులు హింసించబడ్డారు. ఈ విధంగా ఈ సందర్భాల్లో ఈ గ్రంథం అనేది రాయబడడం జరిగిందండి. అయితే ఉద్దేశం ఎందుకు రాయబడింది మార్కు గ్రంథం సువార్త అనేది మనం నేర్చుకుందామండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గురించి ఒక శుభవార్త రాయునని మార్కు ఉద్దేశం అండి. అంటే దేవుని గురించి ఒక శుభవార్త రాయాలని ఉద్దేశంతో ఈ మార్కు సువార్తను రాశాడండి. రెండవది యేసుక్రీస్తు గురించిన సాంప్రదాయము లేదా ఆయన చరిత్ర గురించి తెలియడం కోసం కూడా భద్రపరచడం కోసం రాశారండి. మూడవది బోధన ఉద్దేశము, అంటే ప్రజలకు క్రైస్తవ విశ్వాసంలో బోధించడం మరియు ఉపదేశించడం అనేది కూడా ఉద్దేశంతో రాశాడండి. బోధనలు అర్థం చేసుకోవడానికి, విశ్వసించడానికి మరియు ఆచరించడానికి కూడా వారికి సహాయంగా ఉంటుంది అనే విధానంతో ఈ మార్కు సువార్త రాశారండి మార్కు గారు. ఇది సంఘంలో ఆరాధన చేయడానికి, అలానే దేవుని కుమారునిగా నిర్ణయించడానికి మార్కు దేనిని రాశాడండి ఈ పుస్తకాన్ని. తర్వాత కాపరి సంబంధమైన ఉద్దేశం కొరకు కూడా ఈ పుస్తకాన్ని రాశాడు. శిష్యరికం ప్రధాన దృష్టికోణంలో కూడా పెట్టి పుస్తకాన్ని రాయడం అనేది, ఈ ఉద్దేశాలతో ఈయన మార్కు సువార్త రాయడం అనేది జరిగింది. అయితే సాహిత్య నిర్మాణం గురించి నేర్చుకుందామండి. యేసు సిద్ధపడడం మరియు పరిచర్య ప్రారంభం, అంటే యేసు ఎలా సిద్ధపడ్డాడు, ఏ విధంగా ఆయన పరిచర్య ప్రారంభమైంది, అలానే గలిలయలో యేసు పరిచర్య ఎలా స్టార్ట్ అయింది, యేసు మరణం, వీటి గురించి మనకి ఈ నిర్మాణం అనేది మనం చూస్తామండి మార్కు గ్రంథంలో. అలానే మనకి డిఫరెన్సెస్ అనేవి తెలుస్తాయండి. ఇది మార్కు గ్రంథం అండి, మార్కు సువార్త. నెక్స్ట్ మత్తయి గురించి ఏంటో మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఎలా నేర్చుకున్నామో రచయిత, తేదీ, ఏ సమయంలో రాయబడింది, సందర్భం, దాని ఉద్దేశం ఏంటి, ఆ పుస్తక ఉద్దేశం, అలానే సాహిత్య నిర్మాణాలు ఏంటనేది కూడా మనం నేర్చుకుని నెక్స్ట్ లూకా కూడా నేర్చుకుని మనం కంప్లీట్ చేద్దామండి. ఇప్పుడు మత్తయి గురించి చెప్తున్నాను. ముందు రచయిత, ఈ మత్తయి రాసిన రచయిత గురించి తెలుసుకుందాం. రచయిత ఎవరో తెలియదు కానీ చర్చ్ ఫాదర్ ఇరానియస్ ఇలా అంటున్నారు. పేతురు పౌలు బోధిస్తున్నప్పుడు మత్తయి సువార్తను హెబ్రీల మధ్య వారి సొంత డైలాక్ట్లో రాశాడు. ఇస్బేసియస్ దీనిని సమర్థిస్తాడు. అయితే ఈ చర్చ్ ఫాదర్ ఆఫ్ ఇరానియస్ ఈయన ఏంటంటే పేతురు పౌలు బోధిస్తుండగా ఈయన రాశారని, ఇంకొక ఇస్బేసియస్ అనే ఈయన ఏంటంటే ఈయన హెబ్రూ భాషలో వారి సొంత భాషలోనే రాశాడని వీరు ఏం చేశారండి, సమర్థిస్తున్నారు ఈ మత్తయి సువార్తని. ఈ మత్తయి సువార్త హెబ్రీ భాషలో రాయబడింది. ఇది ఏ భాష అండి? మత్తయి హెబ్రీ భాషలో రాయబడింది. ఇప్పుడు ఇది గ్రీకు భాషలోకి మార్చబడింది. ఆ హెబ్రీ భాష నుంచి ఇది గ్రీక్ భాషలోకి మారింది. ఎందుకంటే అక్కడ పేతురు వీరందరూ కూడా హెబ్రీ భాష మాట్లాడడం అనేది జరిగింది. సో ఆ హెబ్రీ భాషలో రాస్తే ఇది గ్రీక్ లాంగ్వేజ్లో మరి జరగడం, అంటే అనువదించడం అనేది జరిగింది. మత్తయి లేవి పన్నులు వసూలు చేసేవాడు, అతడు అక్షరాస్యుడు. ఈ మత్తయి, లేవి వీరందరూ కూడా అంతగా మరి చదువుకునేవారు కాదండి. వీరు పన్నులు వసూలు చేసేవారు మాత్రమే. అయితే ఈయన ఏ తేదీలో ఈ సువార్తను రాశారన్నది నేర్చుకుందాం. ఈ గ్రంథం యూదులకు సంబంధించినది కాబట్టి చాలామంది పండితులు ఇది సిరియాలోని యాంటియోచ్లో వ్రాయబడింది అని చెబుతారు. ఇది యూదులకు మాత్రమే రాయబడిందని నమ్ముతారండి. ఇది ఎక్కడో యాంటియోచ్లో రాయబడిందని చెప్తారు. అయితే ఇగ్నేటియస్ మత్తయి సువార్త మార్కు తర్వాత రాయబడిందని చెప్తారండి. అంటే మత్తయి సువార్త ఈ మార్కు రాసిన పుస్తకం తర్వాత మత్తయి రాయబడిందని ఈయన చెప్తున్నారండి. అయితే మత్తయి సువార్తలో 90% మార్కు తర్వాత రాయబడిందని
మనకి తెలుస్తుందండి. చాప్టర్ 22లో దేవాలయం నాశనం చేయబడింది అని సూచిస్తుంది కదండి. దీనిని బట్టి ఈ సువార్త క్రీస్తు శకం 70 తర్వాత మాత్రమే, అంటే దేవాలయం నాశనం అయిన తర్వాత రాయబడిందని తెలుస్తుందండి. అయితే ఈ సువార్త రచన క్రీస్తు శకం 70 నుంచి 73 మధ్య 85 మధ్య కాలంలో ఇది జరిగిందని సూచిస్తుందండి. దాని తేదీలు మత్తయి సువార్త. ఇప్పుడు అసలు సందర్భం, ఏ సందర్భంలో రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు అనేది నేర్చుకుందాం. ఇది అన్యజనుల ప్రవాహము, అలానే రోమన్లు మరియు యూదుల అధికారుల నుండి వేధింపులు. ఆ రోజుల్లో రోమన్లు యూదులను వేధించడం, అలానే యూదుల ధర్మశాస్త్ర వ్యాఖ్యానం, పాత నిబంధన నెరవేర్చగా మత్తయి యేసుని చూపిస్తాడు. యూదుల పండుగల సంవత్సరాల ఆధారంగా ఎవరును పఠనం కోసం మత్తయి సువార్త వ్రాయబడినదని కొందరు పండితులు అంటారు. అంటే యూదుల పండుగల కోసం ఇది రాయబడింది, యూదుల కొరకే ఇది రాయబడిందని కొంతమంది అంటారండి. అయితే మత బోధన ప్రయోజనం కోసం కూడా ఇది రాయబడడం అనేది జరిగింది. అయితే రబ్బీలు వాదోపవాదాల కోసం, అంటే యూదుల్లో రబ్బీలు ఉంటారండి, వారి కొరకు కూడా వారి వాదోపదేశాల కోసం కూడా ఈ మత్తయి సువార్త చాలా చర్చలు మరియు విమర్శలు ఉన్నాయని కూడా, మరి ప్రధానంగా తోరా యొక్క వ్యాఖ్యానం, అంటే మొదటి 5 గ్రంథాల యొక్క వ్యాఖ్యానాలు కూడా ఇక్కడ మనం చూస్తామండి. మత్తయి పెద్దగా తొందరపడకుండా మార్కు సువార్తని మెరుగుపరచడాన్ని ఈ సువార్త రాశాడు. అంటే ఈ మత్తయి ఎవరైతే ఉన్నారో ఈయన ఈ మార్కు సువార్తను చూసే దాన్ని ఇంకా మరియు మెరుగుపరచడం కోసం ఈ మత్తయి సువార్తను రాశాడని ఇంకొంతమంది నమ్ముతారండి. అయితే మత్తయి పాత నిబంధన మూలాంశాన్ని అనుసరిస్తాడండి. అంటే BW బ్యాకాన్ మత్తయిని నూతన ఇజ్రాయేలుకు ఒక పంచ గ్రంథాలుగా అభివర్ణిస్తారండి. యేసు మోషే వంటి వాడు, 40 రోజుల శోధన, కొండ మీద ప్రసంగం, జనన వృత్తాంతం, ఈ విధంగా కూడా ఇక్కడ మత్తయి అనేది రాయబడిందండి. సాహిత్య నిర్మాణం, ఇందులో యేసు వ్యక్తిత్వం గురించి, అలానే యేసు పరిచర్య గురించి, అలానే శ్రమ, మరణం, అలానే పునరుద్ధానం, ఇవన్నీ కూడా ఈ సాహిత్య నిర్మాణాలు కలిగి ఉంటుందండి మత్తయి సువార్త. నెక్స్ట్ లూకా సువార్త గురించి కూడా చెప్పుకుందాం. ఈ లూకా సువార్త అన్నిట్లో కూడా లూకా అతి పెద్దదండి. అంటే మార్కు కంటే, మత్తయి కంటే ఈ లూకా చాలా పెద్ద గ్రంథం అండి. కొంతమంది పండితులు లూకా అత్యంత అందమైన గ్రంథం అని అంటారండి. అయితే లూకా మొదట వేదాంతాన్ని, ఆ తర్వాత చరిత్రకారుడు, వేదాంతి. ఈ లూకా అనేవాడు ముందు వేదాంతి, తర్వాత చరిత్రకారుడు అని కూడా మనం చూస్తామండి. అయితే రచయితత్వం, రచయిత అజ్ఞాతంగా ఉన్నారు. ఇరేనియస్ వంటి వారు చాలామంది పండితులు, మరియు ఇంకా ఎవరండి, తొలి సంఘ పితరులు లూకా రచయిత అని అంటారు. అంటే ఈ పుస్తకాన్ని రాసింది లూకాయే అని కరెక్ట్గా కొంతమంది చెప్పడం అనేది జరుగుతుందండి. అయితే లూకా పౌలు సహచరుడు మరియు పౌలు బోధనతో పాటు రాశాడు. ఈయన పౌలుకి కొంచెం అటాచ్మెంట్. మనం ఇందాక చూస్తే మార్కు గారు అయితే పేతురు అని, అలానే మత్తయి కూడా ఈ పేతురు బోధనలో రాయడం అనేది, అనుసరించడం అనేది మనం చూస్తామండి. ఈ విధంగా ఈయన పౌలును అనుసరించి, పౌలు బోధనలు వింటూ, పౌలు చెప్పినవన్నీ కూడా ఆయన అనుసరిస్తూ బోధిస్తూ ఆయనతో పాటు ఇవి రాశాడంటే, అంటే ఫిలోమోను పత్రికలో చూస్తాం, అలానే కొలస్సీలో, అలానే ఇంకా ఎక్కడండి రోమా పత్రిక, తిమోతి, ఈ పత్రికల్లో మనం చూస్తే ఈయన కొంచెం పౌలును అనుసరించాడని, పౌలు చెప్పిన బోధన రాశాడని మనం చూస్తామండి. అయితే లూకా సువార్త పౌలు సువార్త యొక్క సారాంశం అని టెట్రోలియన్ అంటాడు. అయితే లూకా సువార్త పౌలు యొక్క సువార్త అని కూడా ఇంకొక పండితుడు అనేది చెప్పడం జరిగిందండి. అయితే లూకా నుండి అపోస్తల కార్యం వరకు కూడా ప్రత్యక్ష కొనసాగింపు అనేది మనం ఇక్కడ చూస్తాము. అపోస్తల కార్యములకు లూకా యొక్క 2వ సంపుటిగా పరిగణిస్తారండి. అంటే దీని డేట్ కూడా మనం తెలుసుకుందామండి. క్రీస్తు శకం 75లో
జరిగిన యెరూషలేము నాశనం గురించి లూకాకు ముందే తెలిసినట్లు కనిపిస్తుంది. అంటే లూకాకు ఆల్రెడీ తెలుసు ఇవన్నీ కూడా యెరూషలేములో నాశనం గురించి అని లూకా 21:20లో మనకు తెలుస్తుందండి. లూకా తన మూలాలలో ఒకటిగా మార్కు సువార్తను కూడా ఉపయోగించినట్లు, అంటే ఈ లూకా పౌలు గారినే కాకుండా ఈ మార్కు సువార్తను కూడా అనుసరించినట్లుగా మనకు కనిపిస్తుందండి. ఇది మార్కు కంటే తరువాత కాలానికి మద్దతు ఇస్తుంది. అందువల్ల చాలామంది పండితులు క్రీస్తు శకం 80-90 మధ్యకాలంలో ఇది ఉందని ఏకీభవిస్తారండి. అసలు ఇది ఎందుకు రాశారు లూకా సువార్త అనేది ఇది నేర్చుకుందాము. సువా సమరణాత్మక ఉద్దేశం కొరకు రాశారండి. అంటే సువార్త యొక్క చారిత్రాత్మక ఖచ్చితత్వాన్ని తీసుకురావడం కోసం, అలానే రోమ్ ముందు పౌలును సమర్థించడం కొరకు కూడా ఈ లూకా పుస్తకాన్ని రాశారని కూడా మనం గమనించాలండి. ప్రణాళిక మరియు పరిచర్యను కొనసాగించడం కొరకు కూడా దీన్ని రాశారండి. దీని ఉద్దేశం, పుస్తకం రాయడం ఉద్దేశం సువార్త యొక్క అన్యజనుల స్వభావాన్ని ప్రదర్శించడం అండి. అలానే అతని ప్రధాన దృష్టి అన్యజనులపై ఉంది. ఇది మనం సువార్త అంతటా చూడవచ్చు అండి. ఈ లూకా ఈ సువార్త పరిపూర్ణత మరియు సంపూర్ణత కోసం రాశాడండి. అంటే ఇతర సువార్తలో లేని అనేక విషయాలు ఈ లూకా రాస్తాడండి. అందుకే ఇది అతిపెద్ద గ్రంథం, అతి అందమైన పుస్తకం అని కొంతమంది పండితులు దీన్ని నమ్ముతారండి. దీంట్లో సాహిత్య నిర్మాణాలు చూద్దామండి. యేసు పరిచర్య 1:9-50 చూస్తే, అలానే యెరూషలేము వైపు ప్రయాణము, అలానే యెరూషలేములో పరిచర్య,